కలిగి ఉన్నాడు సైతాను గాడు. ఓకే, ఆ పాతాళానికి బాసుగా ఉండి మనుషుల్ని చంపేసి మభ్య పెట్టేసి మసిపూసి మారేడుకాయ చేసి భ్రమలో పెట్టి నిజరక్షకుని దేవుని తెలుసుకోనికోకుండా పాపం వైపు లోకం వైపు అట్రాక్ట్ చేసి వాళ్ళ ఆత్మను చంపేసి ఆ పాతాళంలో దాచుకుంటున్నాడు. మరణం యొక్క అధికారం వాడి చేతిలో ఉంది. అందుకని వాడు ఎవరిని అనుకుంటే వాళ్ళని చంపేస్తాడు. యాక్సిడెంట్ ద్వారా, వ్యాధుల ద్వారా, ఆత్మహత్య రకరకాలుగా వాళ్ళని ఆత్మ నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు చనిపోవడమే వెళ్ళి వాడిని వాడి గ్యాంగుల్ని ఓడించి, ఇది కొలసీ పత్రిక 2:15 రాయబడింది. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, సిలువ మరణము ద్వారా, యేసు రక్తము ద్వారా